నమస్కారం, నా పేరు మణి. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. గాడ్స్ సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయం. లాలాచెరువు మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ప్రశంస. చంద్రబాబు యాత్రను బీసీలంతా జయప్రదం చేయాలి. టీడీపీ కార్యాలయంలో జరిగిన బీసీ సెల్ సమావేశంలో బీసీ నాయకులు ఎంఎంఎల్ రాజు. నగరంలో వేటకు నిరసనగా చేపట్టిన బంద్ ప్రశాంతం. స్వచ్ఛందంగా షాపులు మూసి తమ సంఘీభావాన్ని తెలిపిన వర్తకులు. ప్రమాదశాస్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 15 ఇళ్లు దగ్ధం. పూర్తిగా ఇళ్లు అగ్నికి ఆహుతి కావడంతో నిరాశ్రులైన బాధితులు. సమాజాభివృద్ధికి, విద్యా వ్యాప్తికి గాడ్స్ సేవా సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక లాలాచెరువులో నగరపాలక సంస్థ స్కూల్లో గాడ్స్ సేవా సంస్థ గౌరవ అధ్యక్షురాలు రాకుల విజయభారతి సహకారంతో 10వ తరగతికి వెళ్లే విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటి కార్యక్రమంగా గాడ్స్ సేవా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పారావు తన చిన్ననాటి స్మృతులను జప్తుకు తెచ్చుకుని తను ప్రతి తరగతిలో మొదటి ప్రథమ శ్రేణిలో నిలిచేవాడనని అన్నారు. నగరపాలక సంస్థలో చదివే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థితికి చేరాలని అన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు ఆకుల విజయభారతి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు తమ సంస్థ తరపున విద్యాభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గాడ్స్ సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కేవీవి సత్యనారాయణ, ఎం సూర్యనారాయణ, కె రత్తయ్య, స్కూల్స్ సూపర్వైజర్ ప్రసాద్, అడ్డాల ప్రభావతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాంతం అయితే విద్యాపరంగా, వైద్యపరంగా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం ఖచ్చితంగా అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నానుడి మనకు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఎడ్యుకేషన్ని డెవలప్ చేయించాలి, ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలి అనే విధానంలో భాగంగా భారత సోదరిమణి ఆకుల భారతి గారు జీనియస్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఈవేళ 10th క్లాస్కి పరీక్ష రాయడానికి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాడ్స్ బహుకరించి ఆ సంస్థ ద్వారా విద్యను అభివృద్ధి చేయాలనే విధానాన్ని ఆవిడ చాటి చెప్పడం ఆవిడ అభినందిస్తూ, తప్పనిసరిగా ఈ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కన్నా బాగా ఇక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తోటి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అలాగే ఈ ట్రస్ట్ నిర్వాహకురాలైనటువంటి ఆకుల భారతి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.